నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్‌లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ టీవీకే 108 సీట్లు వచ్చినప్పటికిని ప్రభుత్వం ఏర్పాటు చేయటం కోసం గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వకపోవటం అనేది రాజకీయ అనిశ్చితికి కారణమైంది. అయితే ఈ బ్యాక్‌గ్రౌండ్ నేపథ్యంలో తమిళనాడులో జరుగుతున్న ఈ పంచాయతీ ఉద్యమ రూపంలో కూడా మారింది. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు పిలుపునిచ్చారు గవర్నర్కి అగెనెస్ట్గా ఒక ఉద్యమం చేయటం కోసం. సో రకరకాల ఈక్వేషన్స్, రకరకాల మలుపులు తిరుగుతూ ఉన్నాయి. విజయ్ ఇంకా వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అని. మరి గవర్నర్ గారు టోటల్గా కావలసిన స్ట్రెంగ్త్ 118 నంబర్స్ ఎవరు వాళ్ళ సిగ్నేచర్స్తో కూడిన లెటర్ని సబ్మిట్ చేయమంటున్నారు. అప్పుడే ఆయన అవకాశం ఇస్తానంటున్నారు. మరి ఇటువంటి సందర్భం గతంలో జరిగిందా లేదా అనేది కూడా తర్వాత చూద్దాం. ఇప్పుడు తమిళనాడులో ఉన్న ఆప్షన్స్ ఏంటంటే, మరి సర్కారియా కమిషన్ అనేది ఒకటి ఉంది. 1983లో అనుకుంటాను. ఆ సర్కారియా కమిషన్ 4 రికమెండేషన్ చేశారు. ఇప్పుడు తమిళనాడులో ఉన్న ఆప్షన్ ఏంటి? విజయ్ సింగిల్ లార్జెస్ట్ మెజారిటీగా, మరి సిపిఐ 2, సిపిఎం 2, విసికే 2, చిన్న చిన్న పార్టీలు 2 సీట్లు ఉన్నటువంటి, తర్వాత ఐయుఎంఎల్ 2, ఇటువంటి వాళ్ళ కాంబినేషన్ తీసుకొని ఆయనకు కావాల్సిన 118 మెజారిటీతో ఒక ఫామ్ చేయటం ఒక ఆప్షను. ఇంకా రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. నిజమేంతో తెలియదు. ఏఐడిఎంకేలో ఒక వర్గం 27 మంది సపరేట్గా ఒక రిసార్ట్లో ఉన్నారని తెలియవస్తుంది. మరి ఏఐడిఎంకే నుంచి వాళ్ళు 2/3 మెజార్టీ అంటే 32 మెంబర్స్ కనుక సపరేట్ అయిపోయి విజయ్కి మద్దతు ఇస్తారన్న ఒక ఊహాగానాలు చక్కెర్లు కొడతా ఉన్నాయి. ఇంకొక అనూహ్యమైన ఊహాగానం ఏఐడిఎంకే డిఎంకే. నేను చిన్నప్పటి నుంచి, నేను పుట్టక ముందు నుంచి బద్ద శత్రువులుగా ఉన్న ఈ 2 పార్టీలు ఇప్పుడు కలిసిపోయి గవర్నమెంట్ ఫామ్ చేస్తాయి. దానికి ఏఐడిఎంకే సుముఖంగా ఉంది. డిఎంకే స్టాలిన్ గారు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అన్న చర్చలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా స్టాలిన్ గారు వాళ్ళ కూటమిలో భాగంగా ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం ఇటువంటి చిన్న పార్టీలకి మీ ఇష్టం, మీరు డెసిషన్ తీసుకోండి అని కూడా చెప్పారు. అయినప్పటికీ ఈ రిసార్ట్ రాజకీయాలు, అనుకోని మలుపులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ వాళ్ళు గవర్నర్ చేత ఆడిస్తున్న నాటకం మరి విజయ్కి ఇవ్వాలా లేదా? సర్కారియా కమిషన్ ప్రకారం 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవటం, రెండోది ప్రీ అలయన్స్ అంటే ఎలక్షన్కి ముందు కూటమిగా ఏర్పడిన భాగస్వామ్య పార్టీలను పిలవటం, ఇక మూడోది కూటమి తర్వాత ఏర్పడే భాగస్వామ్య పార్టీలను పిలవటం, పోస్ట్ ఎలక్షన్ అలయన్స్ అంటారు. లేదు అంటే కొన్ని పార్టీలు బయట ఉండి మద్దతు ఇస్తాయి. సో ఈ రకాల ఆప్షన్స్ అది గతంలో కూడా మనం ఉన్నాం. మరి బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒక కేసు కూడా ఉంది సుప్రీంకోర్టులో. ఈ గతంలో ఏ రాష్ట్రాల్లో ఇట్లా జరిగినాయి, మణిపూరు, మహారాష్ట్ర, కర్ణాటక, ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఏం చేశారు? ఇటువంటి ఆసక్తికరమైన అనూహ్యమైన రాజకీయ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు నేపథ్యం, తమిళనాడు క్రైసిస్, దీని వెనక కుట్ర ఉందని కొంతమంది, వీటన్నిటిని వీడియోలో డీటెయిల్డ్ విశ్లేషణ చేస్తే ప్రయత్నం చేస్తాను చాలా ఆసక్తికరంగా. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినప్పటికీ కూడా అబ్సల్యూట్ మెజారిటీ లేదని తమిళనాడు గవర్నర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయటానికి విజయ్ని నిరాకరించారు. 2 సార్లు పిలిచి కూడా ఇంతటితో ఆగల. ప్రమాణ స్వీకారానికి పిలవకపోవటం మాత్రమే కాదు, విజయ్కి అరేంజ్ చేసినటువంటి కాన్వాయ్ని కూడా తీసి పడేశాడు. దాన్ని తీసేసి డీజీపీని కూడా ఎందుకు ఇచ్చారు కాన్వాయ్ అని అడిగారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో జరుగుతున్న డ్రామాలో ఉన్న లీగాలిటీ ఎంత, మొరాలిటీ ఎంత, విజయ్ ముఖ్యమంత్రిగా కాకుండా ఆపటం సాధ్యమేనా? ఈ విషయాల్ని ఈ వీడియోలో ఈరోజు విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం, బ్రీఫ్గా, డీటెయిల్డ్గా. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నైతిక సమస్య, రెండోది రాజ్యాంగబద్ధమైన సమస్య, 3 రాజకీయ సమస్య. శాసనసభ్యుల్లో ఏ పార్టీ ఖచ్చితంగా ఆధిక్యత సాధిస్తుందో ఆ పార్టీ నాయకుడిని గవర్నర్ ఆహ్వానిస్తారు, వారిని ముఖ్యమంత్రిగా నియమిస్తారు. ఇది సాంప్రదాయం, ఇది ఎగ్జిస్టింగ్ ప్రాక్టీస్. ఇది కాకుండా ఆ తర్వాత కాలంలో ఖచ్చితమైన ఆధిక్యత రాకుండా అన్ని పార్టీల మధ్య ఎవరు మ్యాజిక్ ఫోరు, ఎవరు శాసనసభ నియోజకవర్గాల్లో సగం కన్నా ఎక్కువ సాధించని ఒక స్థితి కూడా చాలా సందర్భాల్లో వచ్చింది. ఇక లోక్సభలో కూడా ఇటువంటి పరిస్థితి గతంలో వచ్చింది. ఇటువంటప్పుడు ఏం చేయాలి అని అన్నప్పుడు రాజ్యాంగం ఏమీ చెప్పకపోయినా ఒక అనిశ్చిత పరిస్థితికి ఒక సాంప్రదాయం ఉంది. తమిళనాడులో 118 ఈజ్ ద మ్యాజిక్ ఫిగర్.
118 118 వస్తే సగం కన్నా ఎక్కువ వచ్చినట్టు. అయితే దాంట్లో కూడా ఒక చిన్న కిటుకు ఉంది. స్పీకర్ పదవికి ఒకరు ఎన్నికవుతారు కాబట్టి ఒకటి తగ్గుతుంది. తర్వాత విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశారు కాబట్టి ఒకటి తగ్గుతుంది అక్కడ కూడా. ఎందుకంటే ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయవలసింది అనివార్య పరిస్థితి. సో ఇవన్నీ తగ్గిన తర్వాత 118 117 అవుతుంది. ఇప్పుడు 117 ఉన్నాయా లేదా ఆయనకి, విజయ్కి ఇప్పుడు ప్రస్తుతం ఉంది 108. అంటే ఇంకో 9 మంది కనుక ఆయనకి మద్దతు ఇస్తే, సమర్థిస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు విజయ్, గవర్నర్ గారు అంగీకరిస్తే. లేదా 108 ఉన్నాయి కాబట్టి సింగిల్ లార్జెస్ట్ కనుక గవర్నర్ ఆయన్ని పిలిచి 10 రోజులు లేదా 15 రోజుల్లో లేదా నెల రోజులు ఇచ్చిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. ఏదో ఒక కొంత టైం ఇచ్చేసి ఆయన ఆధిక్యతని రుజువు చేసుకోవాలా ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ. ఇది రాజ్యాంగబద్ధమైన రాజకీయమైన వ్యవహారం. ఇది గతంలో కూడా జరిగిన సందర్భం. శాసనసభలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ టీవీకే, సింగిల్ లార్జెస్ట్ పార్టీ నాయకుడు విజయ్ కనుక విజయ్కి ఆహ్వానం పంపాలి. కానీ ఇప్పటివరకే ఆహ్వానం పంపలేదు సరిగజా. విజయ్ కలవటానికి కూడా గవర్నర్ గారు ఇష్టపడలేదు. ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయటానికి కూడా ఆమోదించటం లేదు అనేది ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అయితే ఈ విధంగా జరుగుతున్న నేపథ్యంలో ఆయన కేరళకి వెళ్ళిపోయాడు ఆ గవర్నర్. ఎందుకంటే తమిళనాడుకి ఆయన ఎక్స్ట్రా డ్యూటీ అనమాట. సో ఈ విధంగా ఆయన కేరళకి వెళ్ళిపోయాడు. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా రాజకీయంగా కానీ లేదా రాజ్యాంగబద్ధంగా కానీ నైతికంగా కానీ తమిళనాడు గవర్నర్ చేసినటువంటి ఈ చర్య పూర్తిగా అభ్యంతరం అయింది అని చెప్పి భారీ ఎత్తున భయంకరమైన ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి, డిబేట్ జరుగుతుంది. అయితే గతంలో ఏం జరిగిందో మనం ఒకసారి చూసినట్టయితే ఎస్ఆర్ బొంబాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక కేసు ఉంది గతంలో సుప్రీంకోర్టులో. ఇలాంటి కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే మెజారిటీ అనేది గవర్నర్ ఇష్యూ కాదు, ఇష్యూ కాదు. అది మెజారిటీ అనేది అసెంబ్లీలో ఫ్లోర్ మీద మాత్రమే నిర్ణయించబడుతుంది, రాజ్భవన్లో లోక్భవన్లో కాదు. పోల్ తర్వాత అలయన్స్ కూడా తప్పనిసరిగా కన్సిడర్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా గవర్నర్ పొలిటికల్ జడ్జిమెంట్ చేయకూడదు. ఇది చాలా క్లియర్గా ఆ కేసులో చెప్పారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ దగ్గరికి వస్తే నిజానికి సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాని సందర్భాల్లోనూ తమకి కావలసిన పార్టీని గవర్నర్ గారు పిలిచిన ఉదంతాలు కూడా చాలా ఉన్నాయి. గతంలో జరిగిన హిస్టరీ ఒకసారి మనం చూసుకుంటే పాయింట్ నెంబర్ 1, కర్ణాటకలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ నిజానికి బట్ ఆ పార్టీ కొనసాగే అవకాశం లేదని తెలిసి కూడా గతంలో 2018 అనుకుంటా భారతీయ జనతా పార్టీని పిలిచారు. 2017లో కర్ణాటకలో 104 మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. అవి సగం కన్నా ఎక్కువ కాదు. సింగిల్ లార్జెస్ట్ నిజమే, కానీ అప్పటికే అలయన్స్ పోల్ తర్వాత అలయన్స్ కాంగ్రెస్ జేడీయూ కలిసి అత్యధికం కన్నా ఎక్కువ ప్రకటించుకున్నాయి. అయినప్పటికీ 104 ఉన్నటువంటి ఈ పార్టీనే పిలిచారు. అప్పట్లో జరిగిన సంఘటన ఇది కర్ణాటకలో. తర్వాత రెండో అంశం మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 1996లో భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్లో 272 రావాల్సి ఉండగా 162 వచ్చాయి. అప్పుడు రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ భారతీయ జనతా పార్టీనే పిలిచారు. నిజానికి శంకర్ దయాళ్ శర్మ కాంగ్రెస్ నుంచి వచ్చి రాష్ట్రపతి అయినప్పటికీ సింగిల్ లార్జెస్ట్ అని పిలిస్తే వాళ్లతోని అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చారు. నెక్స్ట్ స్టెప్ ఫ్లోర్ మీద పార్లమెంట్లో రుజువు చేసుకోవాలి. కానీ 13 రోజుల తర్వాత ఆయన లోక్సభలో అటల్ బిహారీ వాజ్పేయి గారు నిరూపించుకోలేక బలాన్ని ఆయన ఓడిపోయారు. మళ్ళీ 13 రోజులు పరిపాలించి బయటికి రావాల్సి వచ్చింది. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 1991లో అన్ని పార్టీలు కలిసి పోటీ చేసే రాజీవ్ గాంధీ హత్య తర్వాత జరిగిన ఎన్నికలు చాలా గందరగోళమైన ఎన్నికలు. ఏ పార్టీకి మెజారిటీ రాలా. 272 మ్యాజిక్ ఫిగర్ అయితే కాంగ్రెస్కి 251 వచ్చినాయి. అంటే 20 సీట్లు దాదాపు తక్కువ వచ్చినాయి కాంగ్రెస్కి. పివి నరసింహారావుకు అప్పుడు బయట నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రకటించారు కూడా అప్పట్లో. అట్లా కొన్ని పార్టీలు ప్రకటించాయి సపోర్ట్ ఇస్తాం బయట నుంచి అని చెప్పి. పివి నరసింహారావు గారిని పిలిచారు. అదే రుజువు చేసుకోమని అడిగే సందర్భం రాలేదు. అయితే ఆ 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం కొనసాగింది. మైనారిటీ ప్రభుత్వం కూడా అలా కొనసాగింది ఆ పివి నరసింహారావు నేతృత్వంలో. అంటే భారత రాజకీయాల్లో ఇటువంటి అనేక రకాల ప్రయోగాలు జరిగినాయి, అనేక రకాల ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఇంకొక అంశం నాకు గుర్తొచ్చింది. 2019లో దేవేంద్ర ఫడ్నవీస్కి మెజారిటీ లేదని తెలిసి కూడా తెల్లవారుజామున అప్పటికప్పుడు గవర్నమెంట్ని ఫామ్ చేయించారు.
ఇది దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ జరిగిన దుర్ఘటన. ఇక నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది ఇటువంటి సంఘటన. గోవాలో అన్నిటికంటే విచిత్రమైంది. గోవాలో ఈ లెక్క సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనే దాన్ని పక్కన పడేశారు. వాళ్ళు నిజానికి కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు, కాంగ్రెస్కి 17 వచ్చాయి, భారతీయ జనతా పార్టీకి 13 వచ్చాయి. అయినా భారతీయ జనతా పార్టీనే గోవాలో పిలిచారు. ఎందుకంటే పోస్ట్ పోల్ అలయన్స్ని మేము యాక్సెప్ట్ చేస్తాము అని అన్నారు. ఈ విధంగా రకరకాల సందర్భాల్లో జరిగినాయి. ఇక్కడ మీరు ఏది ఇక్కడ ఏమంటే తమిళనాడులో ప్రస్తుతం ఏది యాక్సెప్ట్ చేయట్లా, సింగిల్ లార్జెస్ట్ పార్టీని యాక్సెప్ట్ చేయట్లా, పోస్ట్ పోల్ అలయన్స్ చేయటం లేదు, ఇంతవరకు ఏమి కన్ఫామ్ కాలేదు పోస్ట్ పోల్ అలయన్స్. ఇక్కడ లీగల్ యాంగిల్ ఒకసారి నేను ఇంత ముందే ప్రస్తావించినట్టుగా సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ 1983 అనుకుంటాను. ఇందులో ప్రధానంగా వాళ్ళు చెప్పింది యాజ్డి చెప్పాల్సి వస్తే, ఒకటి ప్రీ పోల్ అలయన్స్ అంటే ఏంటి, ఏ ప్రీ ఎలక్షన్ అలయన్స్ ఆర్ కోలేషన్ దట్ కమాండ్స్ ఎ క్లియర్ మెజారిటీ. రెండో పాయింట్, లార్జెస్ట్ పార్టీ విత్ సపోర్ట్ అంటే ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ దట్ హ్యాస్ సెక్యూర్డ్ ద సపోర్ట్ ఆఫ్ అదర్ పార్టీస్ టు రీచ్ ఎ మెజారిటీ. మూడో పాయింట్ సర్కారియా రికమెండేషన్ ఏం చెప్పింది, ఏ పోస్ట్ ఎలక్షన్ కోలేషన్ వేర్ ఆల్ పార్టీస్ జాయిన్ ద గవర్నమెంట్ టు ఫార్మ్ ఎ మెజారిటీ. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్పింది, పోస్ట్ ఎలక్షన్ అలయన్స్ విత్ అవుట్ సైడ్ సపోర్ట్, ఏ పోస్ట్ ఎలక్షన్ అలయన్స్ వేర్ ఎ పార్టీ ఫార్మ్స్ ద గవర్నమెంట్ విత్ ద సపోర్ట్ ఫ్రమ్ అదర్ పార్టీస్ ప్రొవైడెడ్ ఫ్రమ్ ది అవుట్ సైడ్. ఈ 4 సర్కారియా కమిషన్ రికమెండేషన్స్లో మనకి చెప్పినట్టు ఇప్పటికి కూడా రిఫర్ చేసుకోవచ్చు. తమిళనాడులో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం కన్నా అస్థిరతకే గవర్నర్ ప్రాధాన్యత ఇస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఇది ఆడిస్తుంది అని ఒక వాదన వినిపిస్తుంది. నిజమో కాదో తెలియదు కానీ నిజానికి విజయ్ చాలా క్లియర్గా ఉన్నాడు. ఒకటి, ఈయన రాజకీయం చూసినట్టయితే తిట్లు దండకాలు లేవు తమిళనాడు ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో, అందరూ డీసెంట్గా వ్యవహరించారు. ఇన్ దట్ వే స్టాలిన్ కూడా చాలా డీసెంట్గా వ్యవహరిస్తున్నారు కూడా. వెస్ట్ బెంగాల్తో పోల్చినప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ డిఫరెంట్గా అంటే పద్ధతిగా సాంప్రదాయంగా జరిగిన మాట వాస్తవం. ఎవరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులకు దిగలేదు బెంగాల్లో లాగా, ఫిజికల్గా ఇది లేదు, మాటల్లో లేదు, డీసెంట్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. దాన్ని మేము గౌరవించకపోవటం అనేది భారతీయ జనతా పార్టీకి సౌత్ ఇండియా మీద, ముఖ్యంగా తమిళనాడు మీద ఉన్న అక్కసు అనే వాదన రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చక్కర్లు కొడతా ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు నేను చెప్పేది ఒక ఎక్స్పర్ట్గా ఏంటంటే, గవర్నర్ గారు బహుశా సింగిల్ లార్జెస్ట్గా వచ్చినటువంటి విజయ్ని పిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఈలోపు సిపిఐ సిపిఎం 2+2 4 సీట్స్ వాళ్ళు మద్దతు ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు చెన్నైలో మీటింగ్ జరుగుతుంది. అంటే గవర్నమెంట్లో చేరకుండా అవుట్ సైడ్ నుండి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. బీసీకే వాళ్ళు 2 సీట్లు ఉన్నాయి, వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడానికి సంసిద్ధమయ్యారు అని తెలియవస్తూ ఉంది. ఇక ఇటువంటి నేపథ్యంలో విజయ్కి బహుశా 1 or 2 డేస్లోనే వీళ్ళు మద్దతు ఇస్తే రావాల్సిన మెజారిటీ వస్తుంది కాబట్టి విజయ్ని పిలిచి ఫామ్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఆయన బల నిరూపణ అనేది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అసెంబ్లీలో చేయాలా, లోక్ భవన్లో కాదు. అది కాకుండా ప్యారలల్గా మరి ఏఐడిఎంకే అన్నాడీఎంకే కలుస్తాయి అన్న చర్చలో నిజం ఎంత ఉందో తెలియదు. అన్నాడీఎంకే నుంచి కొంతమంది 27 మంది వెళ్ళారు, వాళ్ళు 32 మంది అయితే యాంటీ డిఫెక్షన్ లా అప్లికబుల్ కాదు కాబట్టి వాళ్ళు జాయిన్ అవుతారని వార్తల్లో నిజమెంతో తెలియదు. సో రకరకాల ఈక్వేషన్స్, రకరకాల చర్చలు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు జరుగుతున్న నేపథ్యంలో నేను అనుకుంటాను గవర్నర్ గారు మరి కన్ఫామ్ అంటే ఏంటంటే మళ్ళీ ఆయనకి క్లారిటీ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఇస్తే తర్వాత మళ్ళీ వాజ్పేయి లాంటి అంటే బల నిరూపణ జరగకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని ఆయన ఆలోచిస్తూ ఉండవచ్చు. ఈలోపు అంతా బ్లేమ్ గేమ్స్ అన్నీ నడుస్తూ ఉన్నాయి. ఏదేమైనా లెటస్ వాచ్ ఏం జరుగుతుందో తమిళనాడులో. గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారో సరైన నిర్ణయం గవర్నర్ తీసుకుంటారని, అప్రాప్రియేట్గా డెసిషన్ తీసుకొని మంచి పరిపాలన పార్టీలు అందిస్తాయని, ఏ పార్టీ ఏం కలుస్తుంది అనేది వేచి చూద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.